అల్లు అర్జున్ అరెస్ట్ చేసేందుకు గురువారమే ప్రయత్నించినా ఆయన ఢిల్లీ వెళ్లినట్లు తెలుసుకుని వెనక్కి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. నిన్న ఉదయం 10:30కు చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్, ఉత్తర మండలం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదులు, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డిలు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఈత కొలను వద్ద ఫోన్ మాట్లాడుతున్న ఆయన వద్దకు వెళ్లి అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దుస్తులు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా అర్జున్ వెంట పోలీసులు ఆయన గది వరకు వెళ్లారు. తలుపులు మూయకుండానే దుస్తులు మార్చుకోవాలని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. అనంతరం దుస్తులు మార్చుకుని బయటకు వచ్చిన అల్లు అర్జున్ ఏసీపీ రమేష్ కుమార్ ఎదుట అసహనం వ్యక్తం చేశారు. పోలీసులకు నేను సహకరిస్తాను, కానీ పోలీసులు బెడ్రూమ్ వరకు రావటం మంచిది కాదు అని అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్జున్ అరెస్టు సమయంలో భార్య స్నేహారెడ్డి, సోదరుడు శిరీష్, తండ్రి అరవింద్ పక్కనే ఉన్నారు. అర్జున్ తన భార్య స్నేహారెడ్డికి ధైర్యం చెప్పి బయలుదేరారు. పోలీసులు తమ వాహనంలో ఆయనను చిక్కడపల్లి స్టేషన్కు తరలించగా వెనుక మరో వాహనంలో అరవింద్ అనుసరించారు.